నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంగంబండ గ్రామంలోని చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మక్తల్ పెద్ద చెరువులో మంత్రులు దామోదర రాజనరసింహ వాకిటి శ్రీహరి చేపపిల్లను విడుదల చేశారు. అనంతరం మక్తల్ పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇక అంతకుముందు మక్తల్ శ్రీ పడబటి ఆంజనేయ స్వామి వారిని మంత్రులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ కెమెరా మరి పెద్దగా మా ఇంటికి వాపస్ రండి. కొద్దిగా సంఘానికి సంబంధించినటువంటి చేపలు చాలా కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా ఈరోజు దాదాపు 4 ఇంచుల 5 ఇంచుల చేపల్ని రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికి కనిపిస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు మా పెద్దలు దామోదర రాజనరసింహ గారు, మరి ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులే కాకుండా మిగతా 2-3 విషయాలు మాత్రమే మీకు తెలియజేస్తా. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ వెనుకబడుతనం మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉట్కూరు మండలం కానివ్వండి, లేదా మక్తల్లో ఉన్నటువంటి గుడిగల్ల ఆపైన ఉన్నటువంటి గ్రామాలు కానివ్వండి, బొందలకుంట, జోలాపురము, జగలేరు, గుడిగల్ల, గునుముకుల అడగానే మొదటి క్యాబినెట్ లోనే పెద్దలు దామోదర రాజనరసింహ గారు మిగతా క్యాబినెట్ ముఖ్యమంత్రితో సహా సార్ చేపల మంతైనా చేపల పైసలు ఇవ్వలేదు, ఇవ్వకపోతే నా మీద పెద్ద ఆశలు పెట్టుకున్నారు కుల బాంధవులు, ఇవ్వకపోతే చెడ్డ పేరు వస్తుంటే ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా 123 కోట్ల రూపాయలు క్షణంలో సాయంత్రం నుంచి ఈ రోజు చేపలు వదులుతున్నాం. ఎందుకు ఈ బోర్డు చూపిస్తున్నా? గతంలో 10 సంవత్సరాలు కాదు, నేను చెప్పి ఫ్లోర్ మీద ఉండి చేపలు చెరువుకని పోతుంది, అక్కడ ముందే పోల్చిపోతుంది. ఎందుకంటే లచ్చ తెస్తుంది, లచ్చ పేరు చెప్తుంది, 1000 కూడా పోయకపోతుంది చెరువులలో. కానీ ఈ రోజు ప్రతి చెరువు కట్ట మీద ఈ బోర్డు పెడతా ఉన్నాం. గిరిజన పెద్ద మంది పేరుంటది, దీని మీద కోలంగేటి పేరుంటది, అధ్యక్షుడు ఆయన డైరెక్టర్ పేరుంటాయి, సెల్లెంబర్ ఉంటాయి. ఏమైనా ఎక్కడెక్కడ చేస్తే ఖచ్చితంగా ఎంఆర్ఓ సంతకం పెట్టిన తర్వాతనే ఆ ప్రాజెక్ట్ చేపలు వస్తాయి. ఏ విధంగా ట్రాన్స్పరెంట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా దీని ద్వారా 5 లక్షల కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి ఈ చేప మత్స్య సంపదని పెంచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. మీకు ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఇది కాంగ్రెస్ పార్టీ బీద బడుగు బలహీన వర్గాల గురించి ఈ స్థాయికి ఎదిగి తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ప్రత్యేకంగా ఆ జాతిలో పుట్టి ఆ వృత్తికే ప్రభుత్వ తరఫున శాఖ నడిపిస్తున్న శ్రీహరి గారు కొత్త రేషన్ కార్డు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యా ఊర్లో కూడా సర్కారు ఒక కొత్త ఇల్లు ఇవ్వలేదు మనం, ఎక్కడ ఇల్లు ఇవ్వలేదు మనం. కానీ అదే ఇంద్రమ్మ స్ఫూర్తితోటి అదే ఇంద్రమ్మ పేరు మీద రాజకీయాలకు పార్టీలకు అతీతంగా
పేదవాడికి అర్హత ఉంటే ఖచ్చితంగా కుటుంబానికి ఇల్లు ఇవ్వాలి, ఆడబిడ్డకు కుట్టి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు విజయవంతంగా, పారదర్శకంగా, విజయవంతంగా ఈరోజు ఈ ఇళ్ళ కార్యక్రమం, ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం మొదలుపెట్టారు. 2 డయాలసిస్ సెంటర్లు, పిఎస్సి సెంటర్లు. అంటే ఈ శాఖలో ఆలోచన ఏమున్నది అంటే పేదవాడు సబ్ సెంటరే కానీ, పిఎస్సిఏ కానీ, సిఎస్సిఏ కానీ ప్రతి 30 కిలోమీటర్లకు 25 కిలోమీటర్లకు డయాలసిస్ సెంటర్ అవసరం. ఇంకా రాబోయే కాలంలో సుమారు తెలంగాణ రాష్ట్రంలో అది గిరిజన ప్రాంతమే కానీ, బ్యాక్వర్డ్ ఏరియానే కానీ, వెనుకబడిన ప్రాంతమే కానీ ఖచ్చితంగా కనీసము 75 నుంచి 80 డయాలసిస్ సెంటర్లు మంజూరు చేయబోతున్నా. మీ మహబూబ్ నగర్కు ఎంఆర్ఐ మిషన్, తర్వాత ఆల్రెడీ క్యాన్సర్ కేర్ సెంటర్ మహబూబ్ నగర్కు వచ్చింది. సో ఇక్కడ ప్రజలు 90% ప్రజలు హైదరాబాద్ పోయే అవసరం లేదు. ఒక 6 నెలల తర్వాత, 9 నెలల తర్వాత ఏ ట్రీట్మెంట్ అయినా, ఏ చికిత్స అయినా ఖచ్చితంగా ఆ ప్రాంతంలో మీకు అందా. కనుక మీ నాయకుడిని, మీ ఆశీస్సులు ఎప్పుడు మీ నాయకుల పైన, పార్టీ పైన, మా అందరి పైన ఉండాలని కోరుతూ అందరూ మరొకసారి అభ్యర్థులు తెలియజేస్తారు. ఓకే సార్, ఓకే స్టార్ట్ సార్. స్టార్ట్ సార్. తరఫున సుమారు 123 కోట్ల రూపాయలతో 3 రకాల చేప పిల్లలు, 84 కోట్ల చేప పిల్లలు, 26,000 ఈ ఫిషరీస్ సొసైటీ సుమారు 6,000 సొసైటీస్ అందులో పాల్గొంటున్నారు. ఆలస్యమైన కొద్దిగా మా మంత్రి గారు, మత్స్యశాఖ మంత్రి గారు తన బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి 123 కోట్ల రూపాయలు తోటి ఈ మహత్తర కార్యక్రమాన్ని స్టాండర్డ్ చేప పిల్లలు 80 mm మినిమం, మ్యాక్సిమం 100 mm ప్రతి ఒక్క సొసైటీకి ఇస్తూ ఆ చెరువులో చేప పిల్లలు రిలీజ్ చేయడం ఈరోజే మొదలుపెట్టినాం. విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. ధన్యవాదాలు.